మీ స్నేహితుడికి ఫోటో పంపించారా? జవాబు వచ్చిందనుకుంటాను. ఏమని వ్రాశారు? మీరెందుకండి బాధపడతారు? మనం బాధపడినంత మాత్రాన దేవుడు రాసిన రాత చెదిరిపోదు. అక్కయ్య అంతే పెట్టి పుట్టింది. ఏ జన్మలో ఏ కొరగాని నోములు నోచుకుందో. మీరే స్వయంగా వచ్చి ఈ మాట చెప్పారు. అదే 10,000. ఒక్క సహాయం చేసి పెడతారా? దయచేసి మా నాన్నగారి ప్రాణాలు కాపాడండి. నేనేం చేయను, నా ప్రాణ స్నేహితుడే ఈ ఉత్తరం. అది కాదండి, అక్కయ్యను పెళ్లి చేసుకుని మా నాన్నని రక్షించమని అడగడం లేదు. మీ ప్రాణ స్నేహితుడి మాటే నిలబెట్టండి. కానీ ఈ పెళ్లి చేసుకోవటం లేదని దయచేసి ఎవరికీ తెలియనివ్వకండి. మా ముగ్గురి బ్రతుకులు మరికొన్నాళ్ళ పాటైనా గడుస్తాయి. ఈ వార్త వింటే మా నాన్న అసలు బ్రతకలేరండి. నేను ఈ వార్త ఎవరితోనూ చెప్పలేదు. వస్తా. నన్ను క్షమించండి. శాంతి, ఏదమ్మా ఆ శుభలేఖ ఇలా పట్టరా చూద్దాం. పోయింది నాన్న, ఇంకా దొరకదు. చూస్తానుండండి. పెద్ద పేరకలాగా అటు ఇటు తిరుగుతుంది. పని లేదు, గిరి లేదు. ఏమిటింత తొందరగా వచ్చేసా? పెళ్లి నిశ్చయమైందా? ఎప్పుడన్నాయా పెళ్లి? ఏమన్నాయ్యా? మాట్లాడవే. నువ్వు పంపించిన అమ్మాయి ఫోటో చూసి ఆయన ఏం రాశారు? ఏం రాశాడో నీతో కూడా చెప్పలేదా? నాతో ఏమీ చెప్పలేదు. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేం అర్థం కావడం లేదన్నయ్య. రాని, నేను కనుక్కుంటాను. సరే, నేను వెళ్ళి ఇప్పుడే నీళ్ళు తీసుకు. నాతో ఏమీ చెప్పలేదన్నయ్య. ఆ ఫోటో చూసిన వెంటనే ఆయన అదోలా మారిపోయారు. అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు. ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదన్నయ్య. రఘు, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. అలాగా, ఇంకా 2-3 రోజుల దాకా రావాలనుకున్నాను. ఏం పని అయిపోయింది, వచ్చేసాను. ఇంట్లో అమ్మా నాన్న అంత కులాసగా ఉన్నారా? ఫస్ట్ క్లాస్.
నువ్వు పంపించిన ఆ ఫోటో నాకేమీ నచ్చలేదు. దానికేంలే, నీకు నచ్చలేదు వద్దన్నావు, ఆ సంబంధం మాట వదిలే. అవి మొట్టమొదట మనం కలుసుకున్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది ఆత్మహత్య చేసుకోవడానికని చెప్పావు. అది చెప్పు నాకు ఆ పాత సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. ఏముంటాయి, కుటుంబం అన్నాక ఏవో కీచులాట్లు దెబ్బలాట్లు మామూలుగానే ఉంటాయి, మనశ్శాంతి కూడా ఉండదు. కానీ ఆత్మహత్య చేసుకోవాల్సినంత ప్రమాదం ఏమొచ్చిందో రఘు, దయచేసి ఆ మాటలకు. నేను చెప్తా. నేను నీకు ఫోటో పంపించాను చూడు, ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించాను రఘు, జరతాలని ప్రయత్నించాలి రఘు. నీ బ్రతుకు నలుగురు నాళ్లలోనూ పడింది, కుక్కను కొట్టినట్టు తరిమి కొట్టాను, అందుకే ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. అయ్యో అలాంటి మాట్లాడదు, అలాంటి మాట్లాడదు. సొంత చెల్లెలు అట్లా రారా దానికి. నీ చేత నిజం చెప్పిద్దాలని ఏ మాట్లాడలేదు. రవి అన్నకి ఈ చెల్లెలు శాంతి నమస్కరించి రాయలకి. నీ చిన్న చెల్లెలు కదా. ఇన్నాళ్ల తర్వాత నువ్వు క్షేమంగానే ఉన్నావని తెలుసుకుని ఎంతో సంతోషించాను. బాధతో కృంగిపోయిన నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. కానీ ఈమె నీకు భార్య అవ్వడానికి అర్హురాలు కాదు అని అక్కయ్య గురించి రాశావు. రక్తం పంచుకు పుట్టిన వాడివి కదా, ఆ మాటలు రాయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? రాధాకయ్య అన్నం పుణ్యం వేరుగానే అమ్మాయికి రాదు. నీచులెవరో ఆమె మీద అపవాదులు వేశారు. తిరిగి వాళ్ళ ఊరు నుంచి పారిపోయి అపవాదకు నువ్వే బలాన్ని ఇచ్చావు. కానీ ఆపద్బాంధవుళ్ళ నీ స్నేహితుడు రఘు వచ్చి అక్కడిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి వెళ్ళారు. ఆ శుభ సమయంలో నువ్వు ఉత్తరం రాసి అక్కయ్య బ్రతికి సర్వనాశనం చేశావు. అన్నయ్య, ఎక్కడైనా ఒక అమ్మాయి పెళ్లి దుర్మార్గులైన ఊళ్ళో వాళ్ళు ఆపేయచ్చు, కానీ ఒక చెల్లెలి పెళ్లి ఆమె అన్నయ్యే ఆపేశాడన్న అపకీర్తి ఈ భూమి మీద నీకొక్కడికే దక్కింది. నీకొక్కడికే దక్కింది నీ చెల్లెలు శాంతి. ఎక్కడికి వెళ్తున్నావు? రవి, నువ్వు చదువుకున్న వాడివేనా? బుద్ధున్న వాడివేనా? ఇద్దరు చెల్లెలకు తోడబుట్టిన వాడివేనా? పోనీ అవన్నీ వదిలే, నువ్వు అసలు మనిషివా? రఘు చెప్పరా, ఊరు వదిలే ఎందుకు పారిపోయి వచ్చావు? నీకు తెలియదు రఘు, రాధ మంచిది కాదని ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు. అందరూ అన్నారా? అవును, అన్నని వాడు లేడు. అలాగా? నీ పెళ్ళాన్ని నన్ను గురించి కూడా ఈ ఊళ్ళో ప్రతి వాడు అలాగే అన్నాడు. అది మరి నమ్మేవాను? రఘు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకు లేదు? ఇంత చెల్లెలంటేనే నమ్మావే, ఎక్కడి నుంచో వచ్చిన పెళ్ళానంటే నమ్మకుండా ఉంటావా? అది వేరు, ఇది వేరు. చిచి, ఏం పాడుబుద్ధి కానీ. ఊళ్ళో వాడు ఎవడో ఏదో వాగాట, అది విని వీడు పారిపోయి వచ్చాడు. అంతకన్నా పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటావురా? ఏం చేయాలా? మనిషిలా నిలబడి ఆలోచించాలా? వాళ్ళు చెప్పే మాటల్లో ఎంత నిజం ఉందో పరీక్షించి చూడాలరా. ఆ తర్వాత నీ చెల్లెలు నిజంగా తప్పు చేసిందని తెలిస్తే దాన్ని అక్కడే ముక్కలు ముక్కలుగా నరికిపారి. ఇంకా అవన్నీ ఆధారం లేని అపవాదులను రుజువైతే ఆ అపవాదులు వేసిన వాళ్ళని, వాళ్ళ వంశాన్ని నరికి పోగులు పెట్టు. ఆ తర్వాత హాయిగా ఉరికము. అదిరా మగతనం అంటే. ఊరు విడిచి ఊరు విడిచి చేతులు ఉంటే నాకే చిగ్గుగా ఉంది. రఘు, ఇష్టం వచ్చినట్టు తిట్టు. దుర్మార్గుడు, దుష్టుడని, దిక్కువాడని. కానీ ఒక్క మాట, నా తల్లిదండ్రులు, నా చెల్లెళ్ళు, వీరందరికంటే నీ స్నేహమే నాకు పవిత్రమైంది, ముఖ్యమైంది. స్నేహాన్ని మాత్రం తగ్గించుకురా. స్నేహం, పవిత్రత, వాటి గురించి నీకేం తెలుసురా? నిజంగానే నన్ను స్నేహితుడని నమ్మి ఉంటే నువ్వేం చేసుకుంటాలో తెలుసా? నీ చెల్లెలు చెడిపోయిందైనా సరే ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి, రఘు, నా చెల్లెలు ఇటువంటి దురదృష్టవంతురాలు, ఆమెను పెళ్లి చేసుకుని పవిత్రురాలని చేయమని అడిగి ఉండాలరా నన్ను. అదిరా స్నేహం అంటే. అంతేకాని జీవితాలని నాశనం చేయటం కాదురా. రఘు, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. మంచిది కాదని అనుమానించిన నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి నీ జీవితం కలుషితం చేయటం నాకు ఇష్టం లేదురా. నా చేతిలో ఉన్నది అమృతమో విషమో నాకు తెలియదు. అది నిజంగా అమృతమే అవచ్చు. అయినా సరే, అనుమానం అంటూ వచ్చాక నా ప్రాణం పోయినా సరే
ఆ అమృతాన్ని కూడా నీకు మాత్రం ఇవ్వలేదు. నువ్వు కనకాలం సుఖంగా వర్తిల్లాలి రాధకు. అదే నా లక్ష్యం. రవి, నేనే తొందరపడ్డాను. పరిపూర్ణమైన స్నేహితుడిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు. కానీ హృదయం ఉన్న మనిషిగా నేను చేయవలసిన పని మాత్రం మిగిలిపోయింది.